మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన విశ్వాసులందరికీ వందనాలు తెలియజేసుకున్నాను. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? దేవుని కృప మహదైశ్వర్యం మన ఎడల, మన కుటుంబాల ఎడల దేవుడు కుమ్మరించడాన్ని బట్టి మనము సంతోషంగా, ఆనందంగా ఆయన సన్నిధిలో గడపగలుగుతూ ఉన్నాం. ప్రస్తుతం కొన్ని దేశాలు చూస్తే ఆ దేశ ప్రజలకు నిద్ర, ఆహారం, నీరు, కనీస జీవన సదుపాయాలు లేవు. వారితో పోల్చుకున్నప్పుడు మనం ఎంత ధన్యులమో. కారణం నిద్ర. చెప్పండి, టిఫిన్ చేశారా? బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం కూడా చాలా చక్కని డిష్ కూడా చేసుకొని ఉండొచ్చు. అంటే మనకు అన్ని రకాల సదుపాయాలలో తొలతూగుతూ ఉన్నాం. కనీసం నిద్ర, ఆహారం, నీరు, కనీస సదుపాయాలు కూడా లేకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. సో మనం గొప్పవారమని, వారు దరిద్రులని, మనం అధికులమని, వారు అల్పులని కాదు, కానీ దేవుడు మనల్ని సంరక్షిస్తున్న విధానం, దేవుడు మనల్ని ఉంచిన ప్రదేశం, దేవుడు మనకిస్తున్న రక్షణ, దేవుడు మనకిస్తున్న సమాధానం, శాంతియే కారణం. ఒక చిన్న లేఖన భాగాన్ని చదువుకొని మనం ఆరాధన వర్తమానంలోనికి వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దయతో గమనించండి. కింద ఎవరైనా మెట్లెక్కి పైకి రాగలిగిన వారు ఉంటే దయతో మీరు పైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీరు ఇక్కడ కూర్చోవడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయబడింది. దయతో మెట్లు ఎక్కగలిగిన వారు, పైకి రాగలిగిన వారు పైకి రండి. చిన్నపిల్లలు పైన సండే స్కూల్ జరుగుతుంది, మీ పిల్లల్ని పైకి పంపించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనగా మీరు ఇక్కడ వాక్యం వింటున్నప్పుడు మీకు అభ్యంతరం ఉండదు. రెండవది, మీ పిల్లలు కూడా వాక్యం వినే భాగ్యాన్ని కలిగి ఉంటారు. దయతో మీ పిల్లలను జాగ్రత్తగా పైన వదిలిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆరాధన వర్తమానంలో భాగంగా మనం బైబిల్ నుంచి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి సంఖ్యాకాండం 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంఖ్యాకాండం 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మార్చి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తీసిన వారు ఉంటే కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక వచనం నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు కర్రగా వారి ప్రధానులందరి యొద్ద వారి పితరుల కుటుంబం చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయం. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక కర్రయే ఉండవలను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇజ్రాయేలీలు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇజ్రాయేలుతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబంలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబుదైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదము పండుగలదాయను. వాక్య సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. మనుషులందరూ వెర్రి ఆలోచనలు కలిగిన వారే. మన దేవుడు మాట్లాడేది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరొకసారి నీ పాసన్నిధికి వస్తున్నాం. ఎన్నిసార్లు నీ పాదాల వద్దకు వచ్చినా త్రోసివేసే దేవుడు కాదు. నీ సన్నిధిలో ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం మీరు మాకు అనుగ్రహించారు. అయోగ్యులం, అల్పులం అయినా మరలా నీ మందిర ఆవరణలో నీ వైపు చూసే ధన్యత, నిన్ను స్తుతించే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ సమయాన్ని దీవెనకరంగా మార్చండి. నిలవబడిన వాడు అయోగ్యుడు, అపాత్రుడు. దయతో నీ సిలువు చాటును మరుగుపరుచుకొని నీ పరసంబంధమైన మాటలు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.
సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం మార్చి చదువుకున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలలో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో యాజక ధర్మమును నిర్వర్తించు నిమిత్తమై ఉన్న 12 గోత్రాలలో ఎవరికి ఆ ఆధిక్యత ఇవ్వబడుతుంది అనే అంశం మీద అక్కడ ఒక టెస్ట్ జరుగుతూ ఉంది. మోషేతో దేవుడు ఇలాగున సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే, నువ్వు ఇశ్రాయేల్తో మాట్లాడి వారి యొక్క ఇశ్రాయేలీల గోత్రాల ప్రధానులను పిలిపించు. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క ప్రధాని వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రధానికి ఒక్కొక్క కర్ర వారికి ఇస్తే, వారి 12 కర్రలు తీసుకొని వచ్చి దేవుని మందసంలో పెట్టు. దేవుని మందసంలో పెట్టినప్పుడు ఎవరి కర్ర చిగురిస్తుందో, ఎవరి కర్ర దేవుని మందసము దగ్గర ఉంచినప్పుడు, పరిశుద్ధ లేదు ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకొచ్చినప్పుడు ఆ తీసుకురాబడిన కర్ర చిగురిస్తుందో వారు దేవుని యొక్క గొప్ప యాజకత్వాన్ని, దేవుని సేవను కొనసాగించుటకు వారు అర్హులు అనే ఒక టెస్ట్ జరుగుతూ ఉంది. ఓకే, ఈ వచనాలన్నీ చూస్తూ ఉంటే 12 కర్రలు వచ్చాయి. ఎవరి కర్ర మీద వారి గోత్రపు పెద్ద యొక్క పేరు కూడా రాయబడి ఉంది. అలాగే లేవి గోత్రం నుంచి అహరోను పేరు, అలా ఏ గోత్రకర్తలు ఎవరైతే ఉన్నారో వారి పేర్లన్నీ ఒక్కొక్కని పేరు ఒక్కొక్క కర్ర మీద రాయబడ్డాయి. వెంటనే ఈ కర్రలన్నీ కూడా, అంటే ఈ 12 కర్రలు 7వ వచనంలో చూస్తే, మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. 8వ వచనం, మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబుడైన అహరోను కర్ర చిగుర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి అంటే, ఈ కర్రను చూసినప్పుడు ఈ కర్రకున్న 3 లక్షణాలు మన జీవితంలో ఉన్నాయి. మనం ఆ లక్షణాలు కలిగి ఉన్నాం. ఆ లక్షణాలు కలిగిన మనలను దేవుడు ఏం చేశాడు, ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడో చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ కర్రల విషయంలో చూస్తూ ఉంటే, కర్ర అంటే తెలుసు, చెట్టు నుండి వేరు చేయబడింది. ఇంకా చెప్పాలంటే జీవం ఉన్నదా లేదా? లేదు. ఎప్పుడైతే చెట్టు నుండి కొమ్మ వేరు చేయబడుతుందో జీవము నుండి అది వేరు చేయబడింది. ఇంకా చెప్పాలంటే కర్ర అంటే ఎండిన స్వభావము కలది, జీవము లేనిది, ఎండిన స్వభావం గలది. సో ఈ కర్రను చూస్తా ఉన్నప్పుడు 3 ప్రాముఖ్యమైన సంగతులు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ 5వ వచనంలో ఒక మాట కనపడింది, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. అంటే ఇక్కడ ఎండిన నన్ను ఎన్నుకున్న దేవుడు, అంటే కర్ర చిగుర్చిన అనుభవం, అంటే కర్ర కూడా మరలా అది జీవమును పోసుకున్న కర్ర చిగుర్చిన అనుభవంలోనికి వెళ్ళింది. ఇక్కడ నా జీవితాన్ని నేను అప్లై చేసుకుంటున్నప్పుడు ఎండిన నా బ్రతుకును ముందు ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఇది మొదటి మాట. రెండవది, జీవం లేని నాకు 2 జీవాన్నిచ్చాడు, రెండవ మాట. మూడవ మాట, ఫలము లేని నాకు ఫలమునిచ్చాడు. 3 మాటలు. ఒకటి, ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నాడు. ఇలా అనుకుందాం, ఎండిపోయిన నన్ను ఎన్నుకున్నాడు, మొదటి మాట. రెండవది, జీవం లేని నాకు జీవమునిచ్చాడు, రెండవ మాట. మూడవ మాట, ఫలించడానికి అవకాశమే. చెట్టు నుండి వేరు చేయబడిన తర్వాత కొమ్మ ఫలిస్తుందా అండి? యాక్చువల్గా అందులో కూడా ఆ గ్లూకోజ్ ఏదైతే పదార్థము తయారు చేయబడిందో ఆ పదార్థం కొన్ని చెట్లు కొమ్మలను నరికి పక్కనేసిన తర్వాత కూడా చిన్న చిన్న చిగుర్లు వస్తాయి. కానీ అవి అందులో ఉన్న పిండి పదార్థం అయిపోయిన తర్వాత అవి అక్కడితో ఎండిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా అనుకుందాం, ఎండిన నా బ్రతుకును ఎన్నుకున్న దేవుడు, మొదటి మాట. ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి నీకు కావలసిన సోర్స్ ఏంటి అని చూస్తూ ఉన్నప్పుడు, ఎండిన నా బ్రతుకును ఎన్నుకున్న దేవుడు, జీవం లేని నా బ్రతుకు
బ్రతుకుకు జీవమునిచ్చిన దేవుడు, ఫలించడానికి అవకాశమే లేని నాకు ఫలమునిచ్చిన దేవుడు. ఇక్కడ ఈ 3 విషయాలు ఈ కర్ర విషయంలో జరుగుతాయి. ఒకటి, 12 కర్రలు, వాటి మీద పేర్లు రాయబడ్డాయి. రెండవది, ఈ కర్ర చిగురించింది. కింద నాకు ఆశ్చర్యకరమైన అంశం ఏం కనపడిందంటే 8వ వచనంలో మోషే సాక్ష్యపు గుడారంలోనికి తీసుకొచ్చినప్పుడు అది చిగుర్చి ఉండెను. అది చిగుర్చి పువ్వులు పూసి ఏం కాసాయంటండి? బాదం కాయలు కూడా కాసాయి. బాదము కాయలు కాసినని లేదండి, అక్కడ ఏమనుంది? బాదము. మీరు ఆ వాక్యం చదివితే అర్థమవుతుంది. బాదము కాయలు కాసినని లేదు, అక్కడ బాదము పండ్లు గలదాయను. అంటే ఒక సంపూర్ణమైన చెట్టు యొక్క ఫలభరితమైన స్థితి అది కనిపిస్తూ ఉంది. అంటే బాదము పండ్లు గలదాయను అంటే చాలా ఆశ్చర్యకరమైన మాట. ఫలించడానికి ఏ రకంగా చూసుకున్నా అవకాశం లేని నా బతుకులలో ఫలములను నింపిన దేవుడు, ఫలించే అనుభవంలోనికి తీసుకొచ్చిన దేవుడు. చూద్దాం, నీవు నేను ఏ స్థితిలో నుండి ఎలా ఎన్నుకోబడ్డాం, ఎలా చిగురించిన అనుభవంలోనికి వచ్చాం, ఎలా ఫలించిన అనుభవంలోనికి వచ్చాం. వాక్యం ఏం చెప్తుంది అని చూస్తా ఉన్నప్పుడు ఆయన ఎండిన బ్రతుకులను ఎన్నుకున్న దేవునిగా ఉంటూ ఉన్నాడు. అసలు మనం ఎవరు? మనం ఏ స్థితిలో ఉన్నాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చూస్తే మనల్ని గురించిన, మన స్థితిని గురించిన సంక్షిప్త సమాచారం అక్కడ పొందుపరచబడి ఉంది. 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే మనపు ఏంటో, మన బ్రతుకేంటో చాలా స్పష్టంగా ఉంది. ఏమనుంది ఇక్కడ? సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఒకసారి వెనక్కి వెళ్దాం. ఏ స్థితిలో ఉన్నాం? ఈ వినాయక చవితి వస్తే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే, నా పేరు మీద ఒక పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉండి ఒక 40 మంది కుర్రోళ్ళు ఉండి బాగా శ్రీనగర్ 7/2లో 20-30 అడుగుల విగ్రహాన్ని తీసుకొచ్చి రంగరంగ వైభవంగా అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసి, ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు నా పాత స్థితి గుర్తొస్తుంది. ఎంత అంటే పెద్ద లారీ మీద ఆ జీవం లేని బొమ్మను పెట్టుకొని అలా ఊరేగిస్తా కృష్ణానది దాకా తీసుకెళ్ళి నిద్రలు మానుకొని అన్నీ చేసి వచ్చి ఏదో ఘనకార్యం సాధించిన వాళ్ళలాగా మళ్ళీ ఒక ట్రీట్ అనిపిస్తుంది. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఎక్కడి నుంచి పిలిచాడో, ఏ స్థితి నుండి పిలిచాడో, ఏ వర్గం నుండి పిలిచాడో, ఏ జనాంగం నుండి పిలిచాడో, ఏ అట్టడుగు స్థాయి నుండి పిలిచాడో. అయితే ఒకటి జరిగిందండి తెలుసా? ఎండిన నా బతుకుని ఎన్నుకున్న దేవుడు. నాలో ఎండిన స్వభావం అంటే నేను నిత్య నరకానికి పాత్రుడనై సిద్ధపడి అక్కడికి తప్ప వేరే ప్లేస్కి వచ్చే అవకాశమే లేని స్థితిలో నన్ను పిలిచిన దేవుడు, నన్ను ఎన్నుకున్న దేవుడు. ఎంత గొప్పగా అంటారండి పౌలు గారు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. ఓకే, ఎలా పిలిచాడు? మీలో లోకరీతిని జ్ఞానులైనను. నేను 3 ప్రశ్నలు వేస్తాను. 3 ప్రశ్నలు వేసి ఈ వాక్యంలో అడిగి వెళ్తాను. మీరు మీ ఇంట్లో పని మనిషిని పెట్టుకోవాలనుకున్నారు, ఎలాంటి వ్యక్తిని పెట్టుకుంటారు? మీరు మాట్లాడాలి. మీ ఇంట్లో మంచి సర్వెంట్ని పెట్టుకోవాలనుకున్నారు, పని మనిషిని పెట్టుకోవాలి, ఎలాంటి పని మనిషి అయితే మీకు నచ్చుతుంది? త్వరగా నీట్గా చేయాలి. వెరీ గుడ్. ఒక నీట్గా చేసి సరిపోద్దా అమ్మా? చురుకుగా ఉండాలి. ఓకే, ఇంకా వీటన్నిటికన్నా మించింది ఒకటి ఉంది. వచ్చినావు నీట్గా చేసి 2 పాత్రలు చెంగులో పెట్టుకొని తీసుకెళ్తే నమ్మకమైన వ్యక్తి అయి ఉండాలి కదా. ఒక్కోసారి నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతావు, తాళాలు పలానా చోటు ఉంటాయి. అమ్మా ఇలా వెనక నుండి వెళ్ళు, నేను బోల్ట్ సరిగా పెట్టలేదు, లోపలికి రా, అంట్లన్నీ కడిగేసే, శుభ్రం చేయి, మరలా తలుపు దగ్గరకేసి వెళ్ళిపో. నువ్వు లేని టైంలో కూడా వచ్చి నీ పని చేయాలంటే నీవు ఎన్నుకోవలసిన పని మనిషికి ఏముండాలి? నమ్మకత్వం ఉండాలి కదా. వెరీ గుడ్, ఒక ఆన్సర్ వచ్చింది నాకు. నీ ఇంట్లో పనిచేసే వ్యక్తికి నువ్వు బాగా చూసే లక్షణం నమ్మకత్వం. ఇది రిజర్వ్ చేసి పక్కన పెడదాం. ఓకే, నీది ఒక కేసు, నీ కేసులో వాదించాలి, నీకు న్యాయం జరగాలి. నువ్వు ఎలాంటి లాయర్ని పెట్టుకుంటావు? నీది ఒక కేసు కోర్టులో ఉంది, నువ్వు ఎలాంటి లాయర్ని పెట్టుకుంటావు? సెక్షన్లు తెలియని, నిన్ను సైతం ఓడించే లాయర్ని పెట్టుకుంటావా? సో నువ్వు పెట్టుకునే లాయర్ ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి?
జ్ఞానవంతుడై ఉండాలి కదండి. నన్ను పెట్టుకునే లాయరు మంచి చట్టాలు అన్ని న్యాయాలు తెలిసినోడయండి, వాగ్దాటి కలిగి మంచి జ్ఞానాన్ని కనబరుస్తూ యువరానర్ అని కోర్టులో వాదించేవాడై ఉండాలి. 2 ఆన్సర్లు వచ్చేసాయి. 1, నా ఇంట్లో పని మనిషికి నమ్మకత్వం ఉండాలి. 2, కోర్టులో నా తరపున వాదించే న్యాయమూర్తికి జ్ఞానం ఉండాలి. 3వది, మీ ఇంట్లో ఒక పెద్ద బావి తవ్వాలని అనుకున్నారు. ఇప్పుడు బావులు ఎక్కడున్నాయిలే అనుకోండి, పోని మీ ఇంట్లో బావి తవ్వాలి. బావి తవ్వాలంటే ఎలాంటి వాడిని తెచ్చుకుంటారు? బలమైన వాడిని తెచ్చుకుంటారు కదా. వాడు అడుక్కు వెళ్ళాలి, ఆక్సిజన్ సరిగా అందకపోయినా అక్కడ కూడా కష్టపడి కనీసం 60-70 అడుగుల లోతులో బావిని తవ్వగలిగినోడు బలవంతుడై ఉండాలి కదా. సో మీరు నమ్మకత్వం కలిగిన వ్యక్తినే ఎన్నుకుంటారు, మీరు జ్ఞానం కలిగిన వ్యక్తినే ఎన్నుకుంటారు, మీరు బలం కలిగిన వ్యక్తినే ఎన్నుకుంటారు. ఎందుకంటే మీరు చాలా తెలివైనోళ్ళు కాబట్టి. తెలివైన వాళ్ళే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మరి దేవుని దగ్గరకు వద్దాం. దేవుడు ఏంటి ఇలా చేశాడు చూద్దాం. దేవుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడో చూడటానికి ప్రయత్నం చేద్దాం. 28వ వచనం చూద్దాం. 1 కొరింథీ 1వ అధ్యాయం 28వ వచనం ఏమని రాయబడింది? అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని, కదండి, వెర్రోళం కదా. ఒకటి చెప్తే ఇంకోటి చేస్తాం. మనకున్న లక్షణం ఏంటంటే చెయ్యవద్దన్న పని చేస్తాం, చెయ్యమన్న పని చెయ్యం. వెర్రితనం అంటే కొన్నిసార్లు వెర్రి చేష్టలు చేస్తూ ఉంటాం. అక్కడ ఇంగ్లీష్లో నాటీ థింగ్స్ అని ఉంది. అంటే వెర్రి పనులు చేస్తాం, కొంటె పనులు చేస్తాం, చేయవలసిన పనులు చెయ్యం, చెయ్యొద్దన్న పనులే చేస్తూ ఉంటాం. అంటే దేవుడు ఎందుకు ఇలా చేసుకున్నాడు? నేనేమో నా ఇంట్లో పని మనిషిని నమ్మకమైన వ్యక్తిని, నా లాయర్ జ్ఞానం కలిగినోడు, నా ఇంట్లో బావి తవ్వేవాడు బలమైనోడు ఎన్నుకుంటాను. ఇది నా జ్ఞానం. మరి ఇంత జ్ఞానం కలిగిన దేవుడు వెర్రోళ్ళని, ఇంకా మనకు కొన్ని బిరుదులు ఉన్నాయి. మీకు అని నేను అనే ధైర్యం చేయను, కానీ నాకు కొన్ని బిరుదులు ఉన్నాయి. ఏంటి? నేను వెర్రోడిని, మంచిది, ముందుకు పోతా. దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనుడు. అంటే 1, నా వెర్రితనం గొప్పది. 2, నా బలహీనతలు చాలా గొప్పవి. ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాక్యం విని రోమాలు నిక్కపొడుచుకొని రోషం వచ్చి ఆ బల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏముంటుంది తెలుసా? ప్రభువా, ఇక మీదట ఇలాగే జీవిస్తాను, అలాగుండను. ఎన్నిసార్లు చెప్పాను. సిగ్గులేని బ్రతుకు. అంటే నేను చెప్పిన మాటనే చెప్పినట్లుగా చేయలేని వాడిని, నేను చెప్పిన మాటకి చెప్పినట్లుగా కట్టుబడలేని స్థితి, బలహీనుడను. 1, నేను ఎర్రోడిని. 2, నేను బలహీనుడిని. కిందకు పోతా. 29వ వచనంలో ఆ మాట, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచుడు. ఎవరండి? ఎవరిని ఎన్నుకున్నాడంటే దేవుడు? 1, నాకు వెర్రితనం ఉంది. 2, నా శరీరం అంతా బలహీనతలే. 3, నీచత్వం. అంటే నా బ్రతుకును సైలెంట్గా నా వెనక వచ్చి కెమెరా పెట్టి ఒక సినిమాలాగా తీసి తెర మీద వేస్తే ఉయ్యనోడు అంటూ ఉండడు. అంటే అంతటి నీచత్వపు స్వభావం నాలో ఉంది. ఇంకా ముందుకు పోతా. ఏమన్నది అక్కడ? తృణీకరింపబడినవారు. అంటే నేను జనాభాకు ఆనను, జనాభా లెక్కలో లేను, నన్ను ఎవరు పట్టించుకునే స్థాయి కాదు, అసలు నన్ను పిలిచే స్థాయి కాదు, నా వైపు చూసే స్థాయి కూడా కాదు. ఆశ్చర్యం. 30వ వచనంలో ఏమనుందంటే, అయితే చూడండి, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసు నందున్నారు. అంటే నన్ను పిలిచిన దేవుడు, నేను నీచుండని తెలిసినా, నేను బలహీనుడనని తెలిసినా, నాలో ఇన్ని అయోగ్యతలు ఉన్నాయని తెలిసినా మరలా ఆయన ధవళ సింహాసనం ఎదురుగా నిలబడి ఆయన ఘన ప్రశస్త ఉన్నత శ్రేష్ఠ నామాన్ని కొనియాడే ధన్యత నాకు పదే ఇస్తా ఉన్నాడు. చాకలి వాని సబ్బు వంటి ఆయన పరిశుద్ధ రక్త ప్రోక్షణానుభవంలోనికి పదే నాకు అనుమతినిస్తూ ఉన్నాడు. నేను పదే తప్పు చేయడం నాకు అలవాటు అయిపోయి తప్పిపోయాను ప్రభువా అని నేను ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, నా స్థితిని ఆయన దగ్గరకు ఒప్పుకున్నప్పుడు, ఆయన ఏమాత్రం ఎడబాటు లేని దేవుడు, మరలా తిరిగి నన్ను సమకూరుస్తున్న దేవుడు. ఇలా అనుకుందాం. ఎండిన బ్రతుకును ఏర్పాటు చేసుకున్న, సరే ప్రభువా బాగుంది, నేను నీచుణ్ణి, నేను అయోగ్యుణ్ణి, ఎర్రోణ్ణి, బలహీనుణ్ణి, బాగుంది, ఎందుకు ఎన్నుకున్నా కదా మనం అడుగుతాం. అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలు కూడా అంటారు కదా, ఏమంటారు? ఎందుకన్నా అని అంటారు కదా. ఫీజు అడిగినప్పుడు నాన్న ఫీజు లేదురా అంటే, మరి ఎందుకన్నా?
అమ్మ అల్లుడు బండి అడుగుతున్నాడు అంటే, అమ్మ ఇప్పుడు బండి కొనే ఓపిక లేదు, మరి ఎందుకు పెళ్లి చేశావు కదా. కొన్నిసార్లు చాలా వెరైటీ ఆన్సర్లు వస్తూ ఉంటాయి. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో చూడడానికి ప్రయత్నం చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఆయన ఇంత అయోగ్యుడైన నన్ను ఏం చేయాలనుకున్నాడు? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం ఏమని రాయబడింది? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట! తన కుమారుని సారూప్యములో ఉండుటకు పిలిచిన దేవుడు. అయ్యా, నేను వెర్రోడిని, మురికోడిని, మట్టోడిని, దుష్టుని, భయంకరమైన వ్యక్తిని కదా, నన్ను నువ్వు ఎందుకు ఎన్నుకున్నావు? ఎందుకు ఎన్నుకున్నాడంటే తన కుమారుని సారూప్యంలోనికి, అంటే నేను కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణానుభవంలోనికి రావడం మాత్రమే కాదు, కడగబడడం మాత్రమే కాదు, నా జీవన విధానం, నా బ్రతుకు ఆయన సారూప్యంలోనికి, ఆయనకి సమానముగా, ఆయన వానిగా, ఆయనను ప్రతిబింబించే వానిగా ఉండాలని నా ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం. ఏమండి, ఇది మరి విచిత్రంగా లేదు? నీచుడు, దరిద్రుడు, దౌర్భాగ్యుడిని యేసుక్రీస్తు వారి సారూప్యంలో కనపడాలంటే ఇది ఎంత పెద్ద ఆశ, ఆశ్చర్యం! ఇంతేనా నా ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం? ఇంతేనా? కింద ఇంకో మాట ఉంది, ఏమన్నా తెలుసా? దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటికి వారిని ముందుగా నిర్ణయించెను అని 30లో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. అద్భుతమైన మాట. నాలో నీతి లేదు, నాలో ఉన్న నీతి స్వనీతి, అవినీతి, దుర్నీతి, ఇవన్నీ కూడా నా నీతికున్న లక్షణాలు. కానీ ఆశ్చర్యం, దేవుడు తన నీతిమత్వాన్ని నాకు ఆపాదించిన దేవుడు. చాలాసార్లు ఏమనుకున్నా అంటే, నేను మంచి ప్రార్థనా పరురాలను కాబట్టి నాకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, నేను బాగా భక్తి చేస్తాను కాబట్టి నేను ఇలా ఉన్నాను, నా పరిశుద్ధతను బట్టే నాకు ఈ జయం వచ్చింది అనుకుంటాం. కానీ నీతిమత్వం గురించి ఏమని రాయబడిందంటే, నీతిమత్వం మన వలన కలిగినది కాదు. నీతిమత్వం మన వలన, మన క్రియల వలన మనము కలిగి ఉన్నది కాదు. నీతిమత్వం విలువైనదే కానీ కొనదగినది కాదు. విలువైన నీతిమత్వాన్ని మనకు అనుగ్రహించటకు దేవుడు మన పాప భారాన్ని ఆయన తీసుకొని ఆయన నీతిమత్వాన్ని నాకు ఇచ్చాడు. అంటే నా పాపమునకు ప్రతిగా, అంటే నా పాపమును తీసివేసిన దేవుడు తన నీతిమత్వంతో నన్ను ధరింపజేశాడు. కానీ నా క్రియలైతే మురికి గుడ్డల వంటివే. నా దానాలు, నా ధర్మాలు, మా పరిశుద్ధమైన మాటలు ఇవన్నీ కాదు. కానీ నేను నాలో పాపం ఉండగానే నన్ను ప్రేమించిన దేవుడు, తన ప్రియకుమారుని పంపించిన దేవుడు నాలో ఉన్న పాపాన్ని తీసివేసి ఆయన నీతిమత్వాన్ని నాకు ఇచ్చిన దేవుడు. ఇలా అనుకుందాం. 1, తన కుమారుని స్వారూప్యంలో ఉండడానికి పిలిచిన దేవుడు. 2, నన్ను నీతిమంతుడిగా చూడాలని కోరుకున్న దేవుడు. ఆ కంటిన్యూషన్లో ఇంకో మాట ఉంటుంది, ఏమనుంది అక్కడ? ఇంకొక మంచి మాట ఉంటుంది. నీతిమంతంతో పాటుగా ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. తన విక్టోరియస్, ఆ గ్లోరియస్ ఏదైతే ఉందో తన మహిమను నాకు ఇవ్వడానికి సిద్ధపడిన దేవుడు. ఉదయకాల సమయంలో చూద్దాం. ఎండిపోయిన బతుక్కి, నీచుడైన బ్రతుకుకి, ఎన్నిక లేని బ్రతుక్కి, తృణప్రాయుడైన ఎవరికైనా ఆయన కుమారుల్లో స్వారూప్యం ఇవ్వగలరా? లేకపోతే ఇంకా అంటే ఎంత ఉన్నతమైన ప్రణాళిక నా ఎడల కలిగి ఉన్న నా బంగారు తండ్రి. అందుకే ఉదయకాల సమయంలో చెప్దాము, ఎండిన నా బ్రతుకును ఎన్నుకున్న దేవా నీకు వందనాలు. ఓకే, ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడో తెలిసింది. ఏ స్థాయికి మనలో ఉండాలని కోరుకుంటున్నాడో తెలిసింది. ఓకే, ఎన్నుకోవడం మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడంటే జీవము లేని నాకు జీవమిచ్చిన దేవుడు. ఎస్, జీవము లేని నాకు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఏమని రాయబడింది? యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. జీవము లేని నాకు జీవం ఇచ్చినటువంటి దేవుడు. యోహాను సువార్త 11:25 ఏమని రాయబడింది? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను ఏమవుతాడంట? బ్రతుకును. చచ్చిన కర్ర ఎలాగున చిగురించిందో, చచ్చిన కర్ర, చెట్టు నుండి వేరు చేయబడిన కర్ర, ఎండిపోయిన అహరోను కర్ర ఎలాగున చిగురించిందో నా బ్రతుకులో కూడా జీవమునిచ్చిన దేవుడు. ఒకసారి మరణం, జీవం 2 మాట్లాడుకుంటున్నాయంట. మరణం అందంట, జీవమా నిన్నైతే అందరూ ఇష్టపడతారు, నన్నేంది అందరూ ద్వేషిస్తారు,
నిన్నైతే అందరూ కావాలని కోరుకుంటారు, నన్ను ఎవరు దగ్గర కూడా రారు, ఎందుకు అని మరణం జీవం అని అడిగిందంట. అప్పుడు జీవం ఇలా చెప్పిందంట, మరణమా మరణమా, మరణమా మరణమా, నేనేమో అందమైన అబద్ధాన్ని, మరణమా మరణమా, నేనేమో అందమైన అబద్ధాన్ని, నువ్వేమో అబద్ధంలాగా కనపడే నిజానివి అందంట. అర్థమైంది మాట? అర్థమైందా? జీవం అందట నేనేమో అందమైన అబద్ధాన్ని అంటే అర్థమైన దశ, జీవించాలనే కోరిక మానవునిలో రేపి వాడు జీవించడని వారికి కూడా తెలుసు కదండి. ఈ జీవాన్ని పెంచుకొని ఆయుష్కాలాన్ని పెంచుకోవడానికే ఆర్గానిక్ ఫుడ్, ఈ జీవాన్ని పెంచుకోవడం కోసమే రకరకాల గరికపాటి ఆ పాటి ఈ పాటి చెప్పిన గడ్డి గ్యాదం అంతా తిని ఈ ఆయుష్కాలాన్ని పెంచుకోవాలి. కారణం ఏంటంటే నాకు జీవం అంటే ఇష్టం, జీవించడం అంటే ఇష్టం, మరణం అంటే కష్టం, దాని దరిదాపులకు కూడా అయ్యాలని, ఎందుకంటే అది నాకు నష్టం అనుకునే పరిస్థితిలో కదా. జీవం అందట నేను అందమైన అబద్ధాన్ని కొంతకాలమే ఉంటాను, వాని దగ్గర నేను ఎక్కలను. మరణమా, నువ్వేంటంటే చుట్టానికి చాలా అబద్ధంలా కనబడతావు, నువ్వు నిజం. ఎందుకో తెలుసా, పుట్టిన ప్రతోడు ఏదో ఒక రోజు చావక, చెప్పండి ఇక్కడ చావునాన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఎప్పటికీ చావునాన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే అది అబద్ధంలాగే కనపడే నిజం. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి వద్దాం, ఇది నా పరిస్థితి. ఇలాంటి నన్ను ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించి నిత్య జీవపు ఉనికి పట్టుకు చేర్చిన నా జీవదాత నా దేవుడు. నా జీవదాత అంటే నన్ను చిగురింప చేసిన నా బంగారు తండ్రి, నా బంగారు దేవుడు. అందుకే ఏముందా, నేనే ఆ మార్గము, ఏమని రాయబడిందమ్మా, మరలా ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను ఏమవుతాడంట, బ్రతుకును. అంటే శరీరరీత్యా వాడు శరీరం భూమిలో మట్టిలో కలిసిపోవచ్చును, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళుతుంది. ఓకే, 26వ వచనం, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చచ్చిపోడు. అంటే జీవం లేని నాకు జీవం ఇచ్చిన నా జీవదాత నా బంగారు తండ్రి. 2 మాటలు చూసాం. ఒకటి, ఎండిన నన్ను ఎన్నుకున్న దేవుడు. 2, జీవం లేని నాకు జీవం ఇచ్చిన దేవుడు. 3వ మాటకి వెళ్ళిపోదాం. ఫలం లేని నాకు, ఫలించడానికి అవకాశమే లేని నాకు ఫలాన్ని అనుగ్రహించిన దేవుడు. ఈ కర్రలు తీసుకొని వెళ్ళి ఆ గుడారంలో పెట్టినప్పుడట చిగురించడమే కాదు, పువ్వులు పూయటమే కాదు, కాయలు కాయటమే కాదు, బాదము పండ్లు ఉన్నాయంట. అంటే ఇక ఆస్వాదించడానికి అవి రెడీగా ఉన్నాయి. అంటే నన్ను ఫలింప చేస్తూ ఉన్న గొప్ప దేవుడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం నుంచి చూస్తే ఆయన మనల్ని ఎలాగనో ఫలింప చేస్తున్నాడో అర్థమవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడొచ్చు. ఏమని రాయబడింది, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ఎస్, అంటే ఆయన ద్రాక్షవల్లి, నేను ఆయనలో అంటుకట్టబడ్డ తీగను. ఆయన నన్ను అప్పుడప్పుడు స్క్రూటినీ చేస్తాడు. ఆయన దగ్గర పొదునైన కత్తిర ఉంది, నన్ను అప్పుడప్పుడు కట్ చేస్తాడు. నేను అడుగుతాను, ఎందుకు నువ్వు నన్ను కట్ చేస్తున్నావు దేవా అంటే, నేను కట్ చేయడం ద్వారా నువ్వు మరలా శాఖోపశాఖలుగా విస్తరించి నూతనమైన చిగురులో నుండి నూతనమైన పువ్వులు వచ్చి నూతనమైన ఫలాలు నీ నుండి వస్తాయి. నా కత్తెర బాధ నీకు నొప్పి అనిపించవచ్చును, కానీ నీ నుండి ఫలాలు రావడం కోసమే అప్పుడప్పుడు నిన్నేం చేస్తానో తెలుసుగా, కత్తెరేస్తూ ఉంటా, స్క్రూటినీ చేస్తూ ఉంటా, కట్ చేస్తూ ఉంటా. నేను కట్ చేసినప్పుడు నీకు బాధ వస్తుంది, కానీ ఈ బాధ వెనక ఏముందో తెలుసా, ఫలము ఉంది. శ్రమ వెనక ఫలము ఉంది, రోగం వెనక నువ్వు ఆత్మీయంగా ఫలించడం ఉంది. నీ కరువు ఖడ్గం వెనక దేవుని ఉద్దేశం, అనుమతించడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలి, ఆయన స్వారూప్యంలోనికి ఎదగాలి, ఆ నీతిమత్వాన్ని పొందుకోవాలి. ఆయన వలె మనము కూడా ఆయన మహిమలో, అక్షయతలో మనం పాలిభాగస్థులం కావాలి. అంటే ఆయన ఫలము లేని నా బ్రతుకుకు ఫలమిచ్చిన దేవుడు. నేను ఒక క్యారెక్టర్ని గుర్తు చేసి మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. మరలా జ్ఞాపకం చేసుకుందాం. ఎండిన నన్ను ఎన్నుకున్న దేవుడు. ఎస్, మొదటి మాట గుర్తుంటాయో లేదో జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాలి.
ఎండిన నన్ను ఎన్నుకున్న దేవుడు. రెండో మాట, జీవము లేని నాకు జీవమిచ్చిన దేవుడు. రెండో మాట. మూడో మాట, ఫలము లేని నాకు ఫలమునిచ్చిన దేవుడు. బైబిల్లో ఇలాంటి పరిస్థితులు, అంటే మనలాంటి స్థితిలో ఉన్న ఒక ఆవిడ కనపడుతుంది. ఆవిడ గురించి 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తా. ఎక్కడ ఉంది అని అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. ఒక విశ్వాస వీరుల జాబితా కనిపిస్తుంది. ఓ పెద్ద లిస్టు. బైబిల్ అంతా గ్రైండర్లో వేసి మిక్సీ చేసి అందులో ఉన్న సారం కలిగిన భక్తుల లిస్టు బయటకు తీస్తే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. బైబిల్లో విశ్వాస వీరులు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు ఎవరు అని ఒక లిస్టు తయారు చేసి చదవాల్సి వస్తే అందులో ఒక సహోదరి పేరు కనపడుతూ ఉంది. ఎవరా సహోదరి? విశ్వాసమును బట్టి ఎవరండి? ఏమని రాయబడింది? రాహాబు అంటే సరిపోద్ది, కానీ టైటిల్ ఏముంది అక్కడ? వేశ్య. వేశ్య. రాహాబు అను వేశ్య. ఎస్, ఈ వేశ్య అంటే వ్యభిచరించే ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి అని అనుకుందాం. ఇక్కడ మనకు అప్లై చేసుకుంటే వ్యభిచారం అనే మాట కేవలం బైబిల్లో శరీర సాంగత్యమును గురించి మాత్రమే చెప్పబడలా. విగ్రహాలతో సాంగత్యం చేసేవాడు వ్యభిచరిస్తున్నాడు, అన్యులతో అన్య ఆచారాలు చేసేవాడు వ్యభిచరిస్తూ ఉన్నాడు, శరీరమును రీత్యా సాంగత్యం చేసిన వాడు కూడా వ్యభిచరిస్తూ ఉన్నాడు, దుష్టులతో సాంగత్యం చేసేవాడు కూడా వ్యభిచరిస్తున్నాడు. అంటే దుష్టుని యొక్క దుష్టత్వంలో పాలిబాగవడం కూడా వ్యభిచారమే. అన్యుల ఆచారాలలో చేయి వేయటం కూడా వ్యభిచారమే. శరీర రీత్యా దౌర్భాగ్య స్థితికి వెళ్ళడం కూడా వ్యభిచారమే. విగ్రహాలు అంటే దేవుని కాని వాటికి దైవత్వాన్ని ఆపాదిస్తూ వాటికి సాగిలపడి మొక్కడం కూడా వ్యభిచారమే. ఇప్పుడు ఇలా అనుకుందాం, రాహబులాగా శరీర సంబంధమైన ఇచ్చలలో మనము లేకపోయి ఉండవచ్చును, కానీ ఏదో ఒక విషయంలో లోకాన్ని ప్రేమించి లోకంతో సాంగత్యం చేస్తూ అదే నాకు శాశ్వతం అనే వ్యభిచారములు కొనసాగుతున్న వారం. ఇప్పుడు ఇలా అనుకుందాం, ఈ రాహబు వేశ్య, రాహబు అలా ఉండిపోతే ఆవిడ బ్రతుకు చరిత్ర పుటల్లో అసలు కనిపించేది కూడా కాదు. ఆశ్చర్యం, ఈవిడ విశ్వాసుల జాబితాలోకి చేరుకుంది. అంత మాత్రమే కాదు, ఈవిడ రక్షించబడింది. దేవుని ప్రణాళికలో వేగులు వారిని కాపాడడం ద్వారా శత్రువుల నాశనం చేయడానికి ఇశ్రాయేలులకు అవకాశం, అంటే దేవుని యొక్క పరిస్థితి నుండి తాను తప్పించబట్టమే కాదు తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది. ఈవిడ జీవితం ఎండిన బ్రతుకే, కానీ దేవుడు ఎన్నుకున్నాడు. 2, ఆవిడ రక్షించబడింది, ఆవిడ విశ్వాసుల జాబితాలో చేరింది. అంటే ఆవిడ చిగురించింది, ఆవిడ ఫలించింది. ఎలా చెప్పగలవనంటే యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆవిడ స్థానాన్ని సంపాదించింది. ఎంత గొప్ప ధన్యత! రాహబు కనానీయురాలు అంటే ఇజ్రాయెల్ పూర్తిగా డెడ్లీ అగైనెస్ట్ పీపుల్. ఇంకా చెప్పాలంటే పాపంలో పిహెచ్డి తీసుకున్న జనాంగము నుండి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి వంశావళిలో స్థానం సంపాదించడం అంటే ఇలా అనుకుందాం, నాకు రాహబు వేసే గుర్తొచ్చింది. కారణం ఏమంటే ఎండిన బ్రతుకుని ఎన్నుకునే దేవుడు. 2వ మాట, జీవం లేని వ్యక్తులకు జీవం ఇచ్చే దేవుడు. 3వ మాట, ఫలము లేని వ్యక్తుల జీవితాలను ఫలింపజేసేది. ఈ ఉదయకాల సమయంలో కొత్త మాటలతో మన ఘనమైన శ్రేష్టమైన దేవుణ్ణి ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. రాహబు వేశ్య గురించి మాట్లాడుతూ ఉన్నాం. బహుశా శరీర సాంగత్యమును బట్టి ఆ టైటిల్ చివరిలో వచ్చిందేమో. మన సంగతి ఏంటి? లోకాన్ని ప్రేమించి, డబ్బును ప్రేమించి, పదవులను ప్రేమించి, లోకంలో అందాలను ప్రేమించి హత్తుకునే మనము ఆ భయంకరమైన వ్యభిచార సంబంధమైన లక్షణము కలిగిన వారము కామా. అయినా ఎండిన మన బ్రతుకులను ఎన్నుకున్న దేవుడు, జీవం లేని మనకు జీవమునిస్తున్న దేవుడు, ఫలము లేని మనలను ఫలింపజేస్తున్న దేవుడు. ఇంత గొప్ప దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకొనగలం? మన రక్షణ పాత్రను చేయబోని కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పాదముల వద్ద అర్పిద్దాం. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. యోగికరమైన రీతిలో నిన్ను నన్ను పిలిచిన పిలుపును జ్ఞాపకము చేసుకుంటూ ఆయన స్వారూప్యం, ఆయన నీతిమత్వం, ఆయన మహిమ మనకి ఇవ్వనైన దేవుణ్ణి కొనియాడదాం. ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం.